వైసీపీ నేతలతో అంటకాగిన పోలీస్ అధికారులకు కూటమి సర్కారులో చుక్కలు కనపడుతున్నాయి. అలాంటి వారిలో కొందరు బదిలీ అయితే మరికొందరిని వీఆర్కు పంపారు. ఇంకొందరు సస్పెండ్ అయ్యారు. ఫ్యాన్ పార్టీ పాలనలో విపక్షంపై విరుచుకుపడిన పోలీసులు ఇప్పుడు అపరాధ భావంలో ఉన్నారా? విధి నిర్వహణలో తమ కోలీగ్స్కు చెబుతున్న సూచనలేంటి? పొలిటికల్ లీడర్లు చెప్పినట్టు చేస్తే తమ గతే మీకు పడుతుందని హితబోధ చేస్తున్నారా? వాజ్ ది స్టోరీ? ప్రభుత్వానికి పోలీసులు విశ్వాసపాత్రంగా ఉండటం సహజమే. కానీ 5 ఏళ్ల పాటు ఓ పొలిటికల్ పార్టీకి బంటుల్లా పనిచేశారన్న విమర్శలను మూటగట్టుకున్నారు. అన్ని చోట్ల ఇదే తీరు ఉన్నా చంద్రబాబు నాయుడు సొంత ఇలాకా చిత్తూరు జిల్లాలో మాత్రం ఇది మరింత శృతిమించి కొనసాగింది. జిల్లా పోలీస్ బాసుల నుంచి ఎస్ఐల వరకు ఇలా కొందరు అధికారులు వైసీపీ నాయకులకు కొమ్ము కాసి వారి అడుగులకు మడుగులొత్తారు. ఫ్యాన్ పార్టీ నేతలు ఏది చెబితే దాన్నే శాసనంగా భావించి చెలరేగిపోయారు. ఐపీసీని వదిలేసి వైసీపీ పీనల్ కోడ్ను అమలు చేశారన్న కామెంట్స్ లేకపోలేదు. చట్టాలు, రూల్స్, రెగ్యులేషన్స్ బలాదూర్ అన్నట్టుగా వ్యవహరించారు. అప్పటి ప్రతిపక్షం పీక నొక్కే పని చేశారు. అడ్డగోలుగా వ్యవహరించి అక్రమ కేసులు బనాయించి అరెస్టులతో వేధించి అరాచకం సృష్టించారు. 5 ఏళ్లు ఇలానే సాగింది. సీన్ కట్ చేస్తే అరాచక పాలనతో విసిగిపోయిన జనం జగన్ పార్టీకి జలకిచ్చారు. కూటమికి పట్టం కట్టారు. అనుకోని అపజయంతో ఫ్యాన్ పార్టీ నేతలు సైలెంట్ అయితే తమకు పాలిటిక్స్ ఎందుకంటూ కొందరు పోలీసులు సైడ్ అయ్యారు. అక్రమ కేసులతో విపక్ష నేతలను ఇబ్బందులకు గురిచేసి ఇరుకున పెట్టిన పోలీసు అధికారులు ఇప్పుడు ఏమయ్యారు, ఎక్కడున్నారు అనే క్వశ్చన్ వస్తోంది. బాధితులతో పాటు ప్రజల్లోనూ ఇదే డౌట్ ఉంది. ఏ ఎండగా గొడుగు పట్టినట్టు ఏ పార్టీ పవర్లో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా ఉంటూ నిబంధనలకు నీళ్లొదలటం పెద్ద తప్పు. కానీ వైసీపీ నేతల ఒత్తిళ్లకు లొంగిపోయి వారు చెప్పినట్టు చేసిన పోలీసు అధికారులకు కూటమి పాలనలో చుక్కలు కనిపిస్తున్నాయి. దీంతో ప్లేట్లు ఫిరాయిస్తున్నారు. తాము ఏ తప్పు చేయకపోయినా ఫ్యాన్ పార్టీ నేతల ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుని ముప్పు తెచ్చుకున్నామనే పశ్చాత్తాప భావంతో ఉన్నారు. పోలీసు వ్యవస్థ ప్రక్షాళనలో భాగంగా కొందరు బదిలీ అయ్యారు. మరికొందరు వీఆర్కు వెళ్లారు. ఇంకొందరు జిల్లాలోనే కొనసాగుతున్నారు. వైసీపీ పాలనలో అప్పటి జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి, డీఎస్పీ సుధాకర్ రెడ్డి, సిఐ గంగిరెడ్డి, నాటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పిన దానికి జీ హుజూర్ అంటూ తలూపి సెల్యూట్ చేసి గులాంగిరి చేశారు. పెద్దిరెడ్డి రాజ్యాంగాన్ని అమల్లో పెట్టారు. రిషాంత్ రెడ్డి, సుధాకర్ రెడ్డి అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబును కుప్పంలో అడ్డుకున్నారు. లోకేష్ యువగళం పాదయాత్రకు అడ్డంకులు సృష్టించి టీడీపీ రెడ్ బుక్ లో రిజిస్టర్ అయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రిషాంత్ రెడ్డికి పోస్టింగ్ ఇవ్వకుండా హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. సుధాకర్ రెడ్డి ఎన్నికలకు ముందు అనంతపురం ఏసీబీ డీఎస్పీగా వెళ్లారు. పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడిగా ముద్రపడిన సీఐ గంగిరెడ్డిని ఎన్నికలకు ముందు పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు బదిలీ చేశారు. పెద్దిరెడ్డి సొంత ఇలాకా పుంగనూరు నియోజకవర్గంలో పనిచేసిన పోలీస్ అధికారులు తమ రూటే సపరేట్ అన్నట్టుగా వ్యవహరించారు. ఈ స్థానంలో పనిచేసిన సీఐలు మధుసూదన్ రెడ్డి ట్రాన్స్ఫర్ పై వేరే జిల్లాకు వెళ్లగా శ్రీనివాసులు, కృష్ణారెడ్డి వీఆర్లో ఉన్నారు. ఎస్ఐలుగా పనిచేసిన సుకుమార్ మెడికల్ లీవ్ పెడితే రవికుమార్, నరసింహులు బదిలీ అయ్యారు. మరో ఎస్ఐ మారుతి పోలింగ్ ముందు సస్పెండ్ అయ్యారు. ఇక చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఏకపక్షంగా పనిచేసిన అప్పటి అర్బన్ సీఐ శ్రీధర్, ఎస్ఐలు కృష్ణయ్య, శివకుమార్, సుమన్ను వీఆర్కు పంపారు. పలమనేరు, చిత్తూరు, నగరి, పీలేరు, మదనపల్లె, తమ్మళ్లపల్లె నియోజకవర్గాల్లో వైసీపీ నేతలతో అంటగాగిన డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు బదిలీ అయ్యారు. ఎక్కువ మంది వీఆర్లో ఉండటంతో గతంలో వైసీపీ నేతలు చెప్పినట్టు చేసి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నామనే అపరాధ భావం వారిలో కనిపిస్తోంది. పనిష్మెంట్తో పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకులు చెప్పినట్టు చేసి చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే తిప్పలు తప్పవన్న విషయాన్ని తమ సహచరులకు గుర్తు చేస్తున్నారు. ఏ కాలంలో చేసిన తప్పులకు అదే కాలంలో శిక్ష అనుభవించాల్సి వస్తుందనడానికి తామే నిదర్శనమన్న వాస్తవాన్ని గ్రహించి నిబంధనలకు అనుగుణంగా వృత్తి ధర్మాన్ని నెరవేర్చాలని హితబోధ చేస్తున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిడిని తట్టుకుని కమిట్మెంట్ తో పనిచేయడం సాధ్యమేనా అని ఎవరైనా క్వశ్చన్ చేస్తే చట్టానికి తూట్లు పడవకుండా నిబంధనల మేరకు నిక్కచ్చిగా వ్యవహరిస్తే ఏ చిక్కులు ఉండవని సూచిస్తున్నారు. కాకి యూనిఫామ్ ధరించినప్పుడు శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా ముందుకు సాగాలని తమ అనుభవసారాన్ని నూరిపోస్తున్నారు. తమ కెరీర్ నుంచి లెసన్స్ నేర్చుకోవాలని హితబోధ చేస్తున్నారు వీఆర్లో ఉన్న పోలీస్ అధికారులు.